హై వెల్కమ్ టు ఉద్యోగ సాధన యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో స్కెలటల్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. స్కెలటల్ సిస్టమ్ అనేదాన్ని ఇంగ్లీష్ లో స్కెలటల్ సిస్టమ్ అంటే తెలుగులో అస్థిపంజర వ్యవస్థ అంటారు. అస్థిపంజర వ్యవస్థ అంటే ఏమిటి? జీవులలో అంతరా లేదా బాహ్యంగా ఉన్న గట్టి దృఢమైన ఆకారం మరియు రక్షణనిచ్చే నిర్మాణం. అస్థిపంజరం గట్టిగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, జీవికి ఒక ఆకారాన్ని ఇస్తుంది, రక్షణను ఇస్తుంది అనమాట. దీన్ని ఏమంటారంటే అస్థిపంజరం అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది: బాహ్య అస్థిపంజరం, అంతర అస్థిపంజరం. బాహ్య అంటే ఎక్సోస్కెలటల్ సిస్టమ్, అంతర అంటే ఎండోస్కెలటల్ సిస్టమ్ అనమాట. బాహ్య అస్థిపంజరం డెఫినేషన్ ఏంది కింద చూడండి. నత్తలు, ఆల్చెప్పలు, కోడిగుడ్డు పెంకు మొదలగు వాటికి రక్షణనిచ్చే నిర్మాణం పేరేంటి? బాహ్య అస్థిపంజరం. నత్తలు, ఆల్చెప్పలు, కోడిగుడ్డు పెంకు మొదలగు వాటికి రక్షణనిచ్చే, ఎక్కడి నుంచి బయట నుంచి రక్షణనిచ్చే నిర్మాణం బాహ్య అస్థిపంజరం అంటారు. ఇవి జంతువుల యొక్క గోర్లు, జంతువుల యొక్క కొమ్ములు, చేపల యొక్క పొలుసులు, పక్షుల యొక్క ఈకలు, సకశేరుకాల వెంట్రుకలు మొదలగువన్నీ కూడా ఎక్సోస్కెలిటన్ కి ఎగ్జాంపుల్స్. ఎక్సోస్కెలిటన్ అయింది కదా, ఎండోస్కెలిటన్ కి రండి. శరీరం లోపల ఉండి శరీరానికి నిర్దిష్ట ఆకారాన్ని ఇస్తుంది. లోపల ఉంటుంది, నిర్దిష్ట ఆకారాన్ని ఇస్తుంది, మరియు యాంత్రిక ఆధారాన్ని కూడా ఇస్తుంది అనమాట. దాన్ని ఏమంటారంటే అంతర అస్థిపంజరం, ఎండోస్కెలటన్ సిస్టమ్ అంటారు. ఇవి రెండు రకాలుగా ఉంటుంది. ఏంది? అంతర అస్థిపంజరం తిరిగి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మృదులాస్థి, అస్థి అంటే బోన్. మృదుల అస్థి అంటే మృదుల ప్లస్ అస్థి. మృదు అంటే మెత్తగా ఉండడం. మెత్తగా ఉండే ఎముకను మృదులాస్థి అంటారు. మెత్తగా ఉండే ఎముకను ఏమంటారమ్మా? మృదులాస్థి అంటారు. దీని ఇంగ్లీష్ లో కార్టిలేజ్ అంటారు. కార్టిలేజ్ అనే వర్డ్ నుంచి కాండ్రాలజీ అనే వర్డ్ డెరైవ్ అవుతుంది. ద స్టడీ ఆఫ్ కార్టిలేజ్ ఈజ్ కాల్డ్ కాండ్రాలజీ. మెత్తగా ఉండే ఎముకల అధ్యయనాన్ని కాండ్రాలజీ అంటారు, లేదా మృదులాస్థి యొక్క అధ్యాయాన్ని కాండ్రాలజీ అంటారు. మృదులాస్థి లేదా కార్టిలేజ్ లో ఉన్న ప్రోటీన్ ఏంటంటే కాండ్రిన్. దీంట్లో ఉండే కణాలను కాండ్రోసైడ్స్ అంటారు. ఇవన్నీ ఒకటే టర్ము, కార్టిలేజ్ నుంచి వచ్చిన టర్మ్స్ ఇవన్నీ. ఈ ఎముకలు ఎక్కువగా సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకి ముక్కు యొక్క కణ, కొండ నాలుక, షార్క్ లేదా సొరచాప యొక్క అస్థిపంజరం. ఈ క్రింది వాటిలో షార్క్ లేదా సొరచాపలోని నిర్మాణం ఏమిటి? కార్టిలేజ్ లేదా బోన్. ఇంకో రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు అనమాట. RRB క్వశ్చన్ ఇది. రైల్వేలో గ్రూప్ డి క్వశ్చన్ ఏమని అడిగారంటే సొరచాపలో నిర్మాణం ఏంటిదని చెప్పి వన్ ఆఫ్ ద ఆప్షన్ కార్టిలేజ్ అని ఇచ్చారు. ఆప్షన్ కార్టిలేజ్. ఇదే కాకుండా చెవి యొక్క అవుటర్ మోస్ట్ పార్ట్ కూడా కార్టిలేజ్ కి ఎగ్జాంపులే. గొంతు దగ్గర ఉంటాయి కదా సి ఆకారపు ఉంగరపు నిర్మాణాలు, అవి కూడా కార్టిలేజ్ లోని భాగమే. పోతే ఈ దీంట్లో మృదులాస్థి అంటే ఏందో మనం తెలుసుకున్నాం. కార్టిలేజ్ ఇప్పుడు ఏముంది? బోన్స్ ఉంది, అస్థి అనే టాపిక్ ఉంది. గట్టిగా దృఢంగా ఉండే నిర్మాణాన్ని ఏమని అంటారు? అస్థి, ఎముక, బోన్. గట్టిగా దృఢంగా ఉండే నిర్మాణాన్ని ఏమంటారు? అస్థి, ఎముక, బోన్. వీటి అధ్యయనాన్ని ఆస్టియాలజీ అంటారు. గట్టి లేదా ఎముకల అధ్యయనాన్ని ఏమని అంటారు? ఆస్టియాలజీ. వీటిలో ఉండే కణాలు ఆస్టోసైట్స్. మానవులోని మొత్తం ఎముకల సంఖ్య 206. అదే పుట్టిన పిల్లలు ఎన్ని ఎముకలు ఉంటాయి? 300 ఎముకల వరకు ఉంటాయి. మానవునిలో అతి పెద్ద మరియు పొడవైన ఎముక తొడ ఎముక, ఫీమర్. తొడ ఎముకలో ఏ భాగం? ఫీమర్. అతి గట్టి ఎముక, అతి పొడవైన ఎముక అన్నా కూడా ఇదే. ఇది తొడ ఎముక లేదా ఫీమరే. అతి పొడవైన ఎముక అన్నాం కదా, అప్పుడు అతి చిన్న ఎముక ఏదో తీసుకోవాలా. మానవులో అతి చిన్న ఎముక స్టెపీస్, కర్ణాంతరాస్థి. ఎముకలు దృఢంగా ఉండడానికి లేదా గట్టిగా ఉండడానికి కారణమైంది కాల్షియం, ఫాస్ఫరస్. ఇది ఏ రూపాల్లో ఉంటుంది? కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం కార్బోనేట్ రూపాల్లో ఉంటుంది. ఎముకలు బలంగా లేని వాళ్ళకి డాక్టర్ గారు సజెషన్ చేసే
మందులలో ఏ యొక్క మూలకము ఉంటుంది అని చెప్పి గ్రూప్ 2 బిట్. కాల్షియం కార్బోనేట్ మరియు కాల్షియం ఫాస్ఫేట్. కాల్షియం కార్బోనేట్ మరియు కాల్షియం ఫాస్ఫేట్ ఇవి ఉంటే ఏమవుతుంది, ఎముకలు ఆటోమేటిక్ గా దృఢంగా ఉంటాయి. దీంట్లో ఫాస్ఫరస్ అనేది ఉంది కదమ్మా, ఇది ఫాస్ఫరస్ కి మండే స్వభావం ఉంటుందన్నమాట. ఇప్పుడు శవాలను కొంతమంది కాలుస్తారు, కొంతమంది పొడుస్తారు. కాల్చినప్పుడు ఫాస్ఫరస్ ఉండడం వల్ల ఆ శవాలు ఏమవుతాయి, కాంతివంతంగా మండుతాయి. మామూలుగా మండడం కానీ కాంతివంతంగా మండుతాయి. కొన్ని శ్మశానాల్లో సాయంత్రం పూట బాడీ అంతా డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత ఎముకల దగ్గరికి వెళ్ళదు కదా, ఎముకలు ఈ ఫాస్ఫరస్ దెబ్బకి కొంచెం బాగా కాంతివంతంగా మారడం వల్ల కొరుదయాలు తిరుగుతా ఉన్నాయి అనే విధంగా కూడా అపోహపడడం ఉంటుంది అనమాట. దానికి రీజన్ ఏంది, ఫాస్ఫరస్, ఎముకల్లో ఉండే ఫాస్ఫరస్. మొత్తం మానవుల్లో ఎన్ని ఎముకలు ఉన్నాయన్నాము, 206 ఎముకలు ఉన్నాయి. అవి ఏ భాగాల్లో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మొత్తం ఒక టేబుల్లో పిక్టోరియల్ డయాగ్రామ్ గా నేను మీకు ఇస్తున్నాను, చూడండి, క్లారిటీగా వినండి. ఎముకలు అవి ఉండే ప్రదేశాలు లేదా పుర్రె, ముఖం మొత్తం ఎన్ని ఉంటాయి, 22 ఉంటాయమ్మా. కపాలం లేదా పుర్రెలో 22 ఉంటాయి. 8 కపాలంలో ఉంటాయి, 14 ముఖంలో ఉంటాయి. చెవిలో ఉండే ఎముకల సంఖ్య 6. 3 + 3 6. వీటి డీటెయిలింగ్ అంత తర్వాత చెప్తా. 4 కింద ఎన్ని ఎముకలు ఉంటాయి, 1. అది ఏ ఎముక, హయాయిడ్ ఎముక. భుజవాలయంలో ఎన్ని ఎముకలు ఉంటాయి, 4. 2 + 2. కుడి భుజంలో 2 ఉంటాయి, ఎడమ భుజంలో 2 ఉంటాయి. చేతులలో ఎన్ని ఎముకలు ఉంటాయి, కుడి చేతిలో 30, ఎడమ చేతిలో 30, మొత్తం 60 ఉంటాయి. వెన్నెముకల్లో ఎన్ని ఉంటాయి, 26 ఎముకలు ఉంటాయి. రిబ్స్ లేదా ప్రక్కటెముకలలో ఎన్ని ఉంటాయి, 12 జతలు లేదా 24 ఉంటాయి. రొమ్ము ఎముకలో చెస్ట్ బోన్స్ లో ఎన్ని ఉంటాయి, 1. కటి వలయం పెల్విక్ గడ్డల్లో ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. కాళ్ళల్లో ఎన్ని ఉంటాయి, చేతులకు ఎన్ని ఉన్నాయి, అన్నీ ఉంటాయి. 30 + 30 60. చూడండి, (22 + 6 28 + 1 29 29 + 4 33 33 + 60 93 plus 26 + 24 50 1 + 2 3 3 + 60 63 total 6 9 5 14 6 2 206 సరిపోయినాయా. 206 యొక్క బేసిక్ ఐడియా ఇది. ఎక్కడెక్కడ ఏ ఎముకలు ఉంటాయి, ఎన్నెన్ని ఉంటాయి. డీటెయిలింగ్ వస్తే తల, తలలో 4 భాగాలు ఉన్నాయి. కపాలంలో 8 ఎముకలు ఉన్నాయి. ముఖం, ఫేస్ లో 14 ఎముకలు ఉన్నాయి. మనిషి ముఖంలో ఎన్ని ఎముకలు ఉంటాయని కూడా క్వశ్చన్ అడిగారు, జాగ్రత్తగా నోట్ చేసుకుంటా ఉండండి. మనిషి ముఖంలో ఎన్ని ఎముకలు గలవు, ప్రీవియస్ ఇయర్ బిట్ 14. చెవిలో ఎన్ని ఉన్నాయి, 3 + 3. కుడి చెవిలో 3 ఎముకలు, ఎడమ చెవిలో 3 ఎముకలు. 4 కింద ఎన్ని ఎముక ఉంది, 1 ఉంది. 4 కింద 1 ఉంది. కపాలంలో 8, ముఖంలో 14, చెవిలో 6, 4 కింద 1, మొత్తం 29. ఈ 29 ఎముకలలో కదిలే ఎముక ఒకటే, ఏంది, కపాలంలో ముఖంలో ఉన్న 14 ఎముకలో ఒక ఎముక, ఏది, కింది దవడ. కదలని ఎముకల సంఖ్య 28. కదిలే ఎముకల సంఖ్య 1, కదలని ఎముకల సంఖ్య 28. బిట్టు, ప్రీవియస్ ఇయర్ బిట్టు, RRB బిట్టు. ముఖం బాగాలేను, కొంతమంది నల్లగా ఉంటారు కదా, వాళ్ళని చూసి కొంతమంది భయపడతా ఉంటారు. దాఫోబియా ఏమంటారంటే కాలోఫోబియా అంటారు. ముఖం బాగాలేదు, ఇక్కడ ముఖం అనే టాపిక్ వచ్చింది కాబట్టి దానికి సంబంధించి ఓ ప్రీవియస్ ఇయర్ బిట్ యాడ్ చేశాను. ముఖం బాగాలేని వారికి భయపడే విధానాన్ని ఏమంటారు, కాలోఫోబియా. చెవి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓటాలజీ అంటారు. ఓటాలజీ. ఇంగ్లీష్ లో, తెలుగులో ఆల్మోస్ట్ ఒకటే ఉంటాయి ఈ బిట్స్ అన్ని. ఇందులో చెవులో 3 + 3 అని చెప్పాను కదా, 3 ఏంది, మాలియస్, ఇంకస్, స్టెపిస్. మాలియస్, ఇంకస్, స్టెపిస్. ఈ స్టెపిస్ అనేది మానవ శరీరం మొత్తం మీద చిన్న ఎముక. మానవ శరీరంలో అతి చిన్న లేదా పొట్టి ఎముక ఏది, స్టెపిస్. అది ఎక్కడ ఉంది, చెవిలో ఉంది.
చెవిలో ఉండే ఎముకలలో మాలియస్ ఇంకా స్టెపిస్ ఎంఐసి లాగా ఉంది కదా చూడడానికి, ఎంఐసి స్టెపిస్ ని ప్రస్తుతానికి సీతో పలుకుతున్నారు అనుకోండి. చెవిటి వాళ్ళ దగ్గర ఏం చేయాలమ్మా, మైక్ లో మాట్లాడాలి. మనం ఇదెంత మాట్లాడాలి, మైక్ లో మాట్లాడాలి. ఎంఐసి మాలియస్ ఇంకస్ స్టెపిస్ ని తాత్కాలికంగా సి అనుకోండి. దాన్ని ఎగ్జాంపుల్ కి మీరు గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. స్టెపిస్ ఏ ఎముక, మానవునిలో అది చిన్న ఎముక, ప్రీవియస్ ఇయర్ బిట్. పోతే నాలుకలో ఒకే ఒక ఎముక ఉంటుందని చెప్పాం. ఏవెముక అది? హయాయిడ్ ఎముక. ఉరివేసినప్పుడు విచ్చిత్తి చెందే ఎముక ఏంది? హయాయిడ్ ఎముక, గ్రూప్ 2 బిట్. సాధారణంగా ఉరివేసినప్పుడు ఏ ఎముక విచ్ఛిన్నం చెందడం వల్ల మనిషి ప్రాణం పోవును లేదా ఆ వ్యక్తి మరణించును అని ప్రీవియస్ ఇయర్ బిట్ అడిగాడు. దానికి ఆన్సర్ ఏందమ్మా? హయాయిడ్ ఎముక. నాలుగులో ఉండే ఎముకల సంఖ్య ఎన్ని? 1. పోతే భుజం, ముఖం అయిపోయింది, కపాలం అయిపోయింది. దాని తర్వాత స్టెప్ అయింది భుజానికి వచ్చాం. భుజాలు ఎన్ని ఉంటాయి? కుడి భుజం, ఎడం భుజం. ఈ కుడి భుజంలో ఒక భుజంలో కాలర్ బోన్ ఉంటుంది, షోల్డర్ బోన్ ఉంటుంది. కాలర్ బోన్ క్లావికల్ అంటారు, షోల్డర్ బోన్ స్కేపులా అంటారు. ఇవి 1 + 1, కుడి పక్కన ఎడం పక్కన 1 + 1, మొత్తం ఎన్ని? 4. భుజవలయంలో ఉండే బోన్స్ ఎన్ని? 4. చేతులు ఎన్ని ఉంటాయమ్మా? 30 + 30 60 ఉంటాయి. దీ డీటెయిలింగ్ చెప్తా, కిందకి రండి. భుజము అంటే ఈ 2 బోన్స్ అయిపోయిన తర్వాత అన్నమాట. కాలర్ బోన్, షోల్డర్ బోన్ అయిపోయిన తర్వాత భుజాల్లో హ్యూమస్, రేడియస్, అల్నా అనే 3, మణికట్టు లేదా వ్రిస్ట్ దగ్గర 8, పామ్ అరచేతిలో 5, అరచేతిలో ఎన్ని వేలు ఉంటాయి? అన్ని ఉంటాయి, 5. ఫింగర్స్ ఏమంటాము? కార్పల్స్ అంటాం. కార్పల్స్ 14, మొత్తం 3 ఒక 8 11 11 ఒక 5 16 16 ఒక 14 30. ఎడం చేతికి 30, కుడి చేతికి 30, మొత్తం ఎన్ని? 60 ఎముకలు వచ్చాయి. తర్వాత వెన్నెముక, బ్యాక్ బోన్ లో 26 ఎముకలు ఉంటాయి. 26 ఎముకలు ఉంటాయి బ్యాక్ బోన్ లో, 26 ఎముకలు ఉంటాయి. అదే చిన్నపిల్లల్లో 30. ఇది ప్రీవియస్ ఇయర్ బిట్టే. చిన్నపిల్లల్లో గల వెన్నెముకలలో గల ఎముకల సంఖ్య ఎన్ని? ఆప్షన్ ఏ 26, ఫస్ట్ ఆప్షన్ 26 ఇస్తారు. మనం ఫస్ట్ దీనికి వెళ్ళిపోతాం కాబట్టి సెకండ్ ఆప్షన్ 30 ఉంటుంది అనమాట, చూసుకోవాలా. తర్వాత రిబ్స్, పక్కటెముకలు అంటారు. రిబ్స్ ని పక్కటెముకలు అంటారు. ఈ మొత్తం 12 జతలు ఉంటాయి. 12 × 2 24 ఉంటాయి అనమాట. తర్వాత కిందకి వస్తే పెల్విక్ గడ్డలు అని చెప్పా మీకు. కటీ వలయంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? కటీ వలయంలో 2 ఎముకలు ఉంటాయి. ఆ కటీ వలయం కింద పాటు కాలు. కాళ్ళల్లో చేతులకి ఎన్ని ఎముకలు ఉంటాయి? అన్ని ఎముకలు ఉంటాయి. చేతులకి ఎన్ని ఎముకలు ఉన్నాయి? 30 + 30 60. కాళ్ళలో కూడా 30 + 30 60 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు కాళ్ళు చేతులకి. 4 కింద 1 ఉందని చెప్పాను. చెస్ట్ బోన్ కూడా 1 అని చెప్పాను. 1 1 30 30 గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. కాళ్ళల్లో 4 ఎముకలు ఉంటాయి. పటెల్లా, ఫీమర్, టిబియో, ఫిబులా. 4. వీటిలో ఫీమర్ అనే ఎముక మానవ శరీరంలో అతి పొడవైన, మానవ శరీరంలో అతి గట్టి ఎముక ఏంది అని అడిగారు. ప్రీవియస్ ఇయర్ బిట్టు నేర్చుకోండి. ఫీమర్. తర్వాత చీలమండ, దీని ఏమంటారంటే యాంకిల్ అంటారు. యాంకిల్ పెయిన్స్ వస్తున్నాయి అంటాం కదా, దాన్ని చీలమండ అంటాం. మొత్తం చీలమండలో ఎన్ని ఎముకలు ఉన్నాయి? 7. అరికాళ్ళల్లో 5, అరిచేతిలో 5. వేళ్ళు, చేతి వేళ్ళలో ఎన్ని ఎముకలు ఉన్నాయి? 14 ఉన్నాయి. కాలి వేళ్ళలో కూడా 14 ఎముకలే ఉన్నాయి, 5. టోటల్ 30 + 30 60. తర్వాత ఎముకలకు సంబంధించి కొన్ని వ్యాధులు ఉన్నాయి. బోన్ డిసీజెస్ అంటారు. బోన్ డిసీజెస్ దాంట్లో ఫస్ట్ వన్ ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ అనేది సాధారణ కీళ్ళ నొప్పి. ఇవి అయితే కొంచెం ఇంపార్టెంట్, నేర్చుకోండి. సాధారణ కీళ్ళ నొప్పి, దీనికోసం దేన్ని వాడతారు? తేనెటీగల విషయాన్ని వాడతారు.
హనీ బీస్ ఉంటాయి కదా, వాటి యొక్క విషాన్ని వాడతాం. దేనికి? ఆర్థరైటిస్ అనేది ఆర్థో అంటే ఎముక, దాని నుంచి వచ్చింది అనమాట. స్పాండిలైటిస్ అంటారు. స్పాండి అనే వర్డ్ స్పైనల్ నుంచి వచ్చిందనమాట. స్పైనల్ అంటే వెన్నెముక నొప్పిని స్పాండిలైటిస్ అంటారు. ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కీళ్ల మధ్య ఉండే సైనోవియల్ ద్రవాలు తగ్గడం వల్ల సంబంధించిన వ్యాధి. సైనోవియల్ ద్రవం సైనోవియల్ ద్రవం తగ్గడం వల్ల వచ్చే వ్యాధి ఆస్టియో ఆర్థరైటిస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలలో అధిక సంఖ్యలో రక్తస్రావం అవ్వడం వల్ల వచ్చే వ్యాధి రుమటాయిడ్ ఆర్థరైటిస్. రికెట్స్ అంటే చిన్న పిల్లలలో విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి. మోస్ట్ ఇంపార్టెంట్, చిన్న పిల్లల్లో విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి రికెట్స్. ఆస్టియోమలేషియా అంటే పెద్దవారిలో విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి ఆస్టియోమలేషియా. రికెట్స్ అనేది చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధి. ఆస్టియోమలేషియా అంటే పెద్దవారిలో విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి. ఆస్టియోపోరాసిస్ అంటే పారాథర్మాన్ అధిక స్రావం వల్ల పారాథర్మాన్ అనే ఒక హార్మోన్ ఉంటది ఎముకలలో. పారాథర్మాన్ అనుకోండి. పారాథర్మాన్ అనే హార్మోన్ అధికంగా రిలీజ్ అవడం వల్ల ఆ హార్మోన్ అనేది ఎముకల మీద పడి ఆ ఎముకలు ఫ్రాక్చర్ అవుతాయి. ఆ వ్యాధిని ఏమంటారంటే ఆస్టియోపోరోసిస్ అంటారు. గౌట్ అనే వ్యాధి యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే వ్యాధి. తర్వాత ఫ్లోరోసిస్. ఇది చూడండి, ఫ్లోరోసిస్ అనేదాన్ని ఫ్లోరిన్ అనే మూలకం అధికం కావడం వల్ల వచ్చే వ్యాధి, లేదా నీటిలో ఫ్లోరిన్ శాతం లేదా మూలకం అల్పంగా అంటే తక్కువ అవడం వల్ల వచ్చే వ్యాధి అని అడిగారు. మనం ఏమనుకుంటాము, ఏదన్నా మూలకం తగ్గితేనే కదా వ్యాధులు వస్తాయి, ఫ్లోరిన్ అనేది ఖచ్చితంగా తగ్గుంటది, తగ్గడం వల్ల వచ్చింది కదా అని చెప్పి మనం కన్ఫ్యూజ్ అయ్యి ఫస్ట్ ఆప్షన్ అదే పెట్టేస్తాం అనమాట. కానీ దానికి వాస్తవంగా నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారము, WHO ప్రకారం కూడాను 1 లీటర్ వాటర్ కి 1 mg ఉండాల, 1 మిల్లీగ్రాము ఫ్లోరిన్ అనేది ఉండాల. కానీ అక్కడుండే వాతావరణ భూస్వరూపాలను బట్టి ఫ్లోరిన్ అధికంగా ఉండడం వల్ల ఫ్లోరోసిస్ వ్యాధి వచ్చి ఎముకలనే వికృత రూపాల్లో మారుతాయి. అంటే ఉన్న షేప్ లో ఉండకుండా ఆల్టర్ అవుతూ ఉంటాయి అనమాట. దానివల్ల వచ్చే వ్యాధి ఏంది? ఫ్లోరోసిస్ వ్యాధి. ఇంకొకటి, ఎముకలు ఉంటాయి కదమ్మా, ఎముకలలో మధ్యలో అస్థి మజ్జ ఉంటది, బోన్ మ్యారో. అస్థి మధ్యలో ఆర్బిసి ఉత్పత్తి అవుతాయి. ఆర్బిసి ఎర్ర రక్త కణాలు. వీటిని ఏమంటారంటే ఎరిథ్రోపాయిటిన్ అనే ప్రోటీన్ కూడా ఈ ఆర్బిసిలో ఉత్పత్తి అవుతుంది. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. పోతే ప్రీవియస్ ఇయర్ బిట్స్ చూద్దాం. మానవ శరీరంలో కీళ్లకు సంబంధించిన వ్యాధి ఏంటి? అగ్రికల్చర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ లో 2012లో అడిగిన క్వశ్చన్, నేను చెప్పే క్వశ్చన్స్ కాదు. మానవ శరీరంలో కీళ్లకు సంబంధించిన వ్యాధి ఏంది? మీకేం ఆల్రెడీ చెప్పాను. ఏం వ్యాధి? ఆస్టియో ఆర్థరైటిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్టియోపోరోసిస్ అనేది ఏ భాగాన్ని హాని కలిగిస్తుంది? అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 2012లో అడిగిన క్వశ్చన్. దానికి ఆన్సర్ ఎముకలు. కొత్తగా పుట్టిన బేబీలో ఉండిన ఎముకల సంఖ్య ఎన్ని? మానవుల్లో జనరల్ గా 206 ఉంటాయని చెప్పాము. అప్పుడే పుట్టిన బేబీలో 300 వరకు ఉంటాయని చెప్పాము. ఇది జూనియర్ అసిస్టెంట్ 2012లో అడిగారు. మానవ శరీరంలో అతి పెద్ద ఎముక ఏది? ఫీమర్. ఫీమర్ అనేది ఎక్కడ ఉంటది? తొడ ఎముక. చిన్న ఎముక ఏంది? స్టెపిస్, కర్ణాంతరాసి, చెవి ఎముక. ఆస్టియోసైడ్స్ శరీరంలో ఉండే భాగం ఏంది? ఆస్టియో అనే పదం ఆర్థో నుంచి వచ్చింది. ఆర్థో అనగా ఎముకలు అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, అంటే నాకు కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.